ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుడు మరి ఒక ఉదయాన్ని మనకిచ్చారు. ఆయన మనతో మాట్లాడుతూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని బలపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానాలు వింటున్న మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు అనేక మందికి ఈ వార్తను ప్రకటించడానికి మీ యొక్క మొబైల్స్ ద్వారా మీరు అనేక మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇష్టపడండి. ప్రతి దినము దేవుడు తన మాటల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, తన వాగ్దానాలు ఇచ్చి మన ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడిన మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను, కృషించిపోయిన వారికి, కృంగిపోయిన వారిని నేను మేలులతో నింపుతానని ఈ దినం వాగ్దానాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మన పనులు బట్టి అలసిపోతున్నాం, మన యొక్క అనారోగ్య పరిస్థితి బట్టి అలసిపోతున్నాం, మన యొక్క శోధన బట్టి అలసిపోతున్నాం, కుటుంబంలో వస్తున్న రకరకాలైనటువంటి వేదనల ద్వారా అలసిపోతున్నారేమో. దేవుడు అలసిపోతున్న మిమ్మలను దేవుడు కొన్ని నూతనమైన ఆశలు మీకు ఇస్తానని, ఒక నూతనమైన కార్యాలు చేస్తాను, కృంగిపోతున్న, కృషించిపోతున్న మీ జీవితాన్ని మరలా ఆయన కడతానని దేవాది దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. యాకోబు తన యొక్క అన్నగారైన ఏశావు చంపాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు తన ప్రాణమును కాపాడుకొనుటకై పరుగున అతడు తన మామయ్య అయిన లాబాని ఇంటికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రయాణములో చీకటి పడిపోయిన ఆ రాత్రి అలసిపోయి, కృషించిపోయి, కృంగిపోయి ఆ యొక్క బెయేర్షెబా అనే ప్రాంతానికి వెళుతున్న ఆ అడవిలో ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ స్థలంలో పడుకున్నప్పుడు దేవుడు అలసిన యాకోబు దగ్గరికి తన దూతలను పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో యాకోబు, నీ తండ్రి నీ సాకు దేవుడును, నీ తాతైన అబ్రహాము దేవుడును, వారికి తోడైన దేవుడు నేను కూడా నీకు తోడై ఉంటాను, నీ వెళ్ళి ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడతానని యాకోబుని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. యాకోబుకు దేవుడు కొన్ని ఆశలు కలిగిస్తున్నాడు. యాకోబు కృషించిపోయి కృంగిపోయినటువంటి యాకోబు జీవితాన్ని బలపరుస్తున్నాడు. ఉదయకాలం కూడా దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క కష్టాల్లో అలసిపోతున్నావేమో, నీ యొక్క వేదనలో కృంగిపోతున్నామో, నీ శరీర బలహీనతలు బట్టి కృషించిపోయి నాకు ఇక ఆరోగ్యం రాదని వేదన పడుతున్నావేమో, దేవుని వైపు చూడు, దేవుని వాగ్దానం వైపు చూడు. దేవుని వాగ్దానాన్ని బలపరుస్తుంది ఆయన వైపు చూస్తే ఆయన నీ ఆశలు తీర్చే దేవుడు, ఆయన వైపు నీ చేతులెత్తితే ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు. అపోస్తలుడైన పౌలు ఇటలీకి వెళ్ళే ప్రయాణములో ఇంచుమించు 3 నెలలు వాళ్ళ ప్రయాణములో వాళ్ళ అనేక రకాలైన తుఫానులకు గురైపోతున్నప్పుడు వాడలో ఉన్న వారందరూ ప్రాణ భయముతో కృంగిపోయినప్పుడు, ప్రాణ భీతితో మేము ఇక చనిపోతాం అనుకునే భయంకరమైన పరిస్థితిలో అపోస్తలుడైన పౌలు వారందరికీ ధైర్యపరుస్తాడు. ఆ యొక్క వాడలో ఉన్న వారందరూ కూడా వివిధ రకాలైన ప్రజలైతే అపోస్తలుడైన పౌలు ఒకడే యేసు నామమున ప్రార్థన చేసిన వాడు, వాళ్ళందరినీ ధైర్యపరిచేవాడు. ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఆ దీవుల్లో వారు చిక్కుపడిపోయినప్పుడు అపోస్తలుడైన పౌలుతో కూడా దేవుని దూత మాట్లాడుతుంది, భయపడొద్దు నా కుమారుడా, ఇదిగో నీ వలన ఈ ప్రజలందరికీ రక్షణ కలుగుతుంది. నీ ఇంటిలో నువ్వు ఒక్కడవే రక్షణలోకి వచ్చేమో, నువ్వు ఒక్కడవే ప్రార్థన చేస్తున్నామో, నీ ఇంటిలో ఉన్న వారు ఎవ్వరూ కూడా దేవుని యొక్క సన్నిధి తెలియక ఉన్నారేమో, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. వారికి చెప్పి కలిసి ఉన్నావేమో, ఇదిగో ఏదో ఒక దినమున నీ యొక్క అలసటను దేవుడు తీర్చి కృంగిని నీ జీవితాన్ని లేవనెత్తి నీ కుటుంబానికి రక్షణ ఇస్తాడు. అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తా ఉన్నావు, కృషించిన వారిని నింపుతానని వాగ్దానం చేశావయ్యా. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న వారు వారి యొక్క పరిస్థితులు ఎలాగ అలసిపోయి ఉన్నారు అయ్యా, అప్పుల బాధలతో, నేను ఆర్థిక సమస్యలతో, అనారోగ్య పరిస్థితిలో కృషించిపోయిన వారిని మీరు లేవనెత్తి నాయన నడిపించి నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి నీ కృపకు వారిని పాత్రులుగా చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.